ఎందుకంటే అధ్యక్ష ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు అధ్యక్ష. చరిత్ర కలిగిన అమరావతికి తిరిగి పునశ్చరిత్రను సృష్టించడం అంటే ఇదేనేమో. దానికి ఇంత మంచి అవకాశం మనందరికీ కూడా కలుగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా అమరావతి రైతులకి అందరికీ కూడా పేరు పేరున ఈ సభ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఆల్రెడీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చరిత్రకి ఎక్కింది, మనందరికీ కూడా తెలుసు. తిరిగి అదే అమరావతిని మళ్ళా తిరిగి రాజధానిగా ఈ రోజు మనం అందరం కూడా చట్టబద్ధత కల్పించుకునే ఒక అపూర్వ ఘట్టంలో ఇటువంటి సమావేశంలో మనందరం కూడా సమావేశం అవడం అంటే నిజంగా చెప్పాలంటే ఒక పూర్వజన్మ సుకృతం కింద భావించాలి అధ్యక్ష. ఈ బృహత్తరమైన కార్యక్రమంలో మనందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని చట్టబద్ధత కల్పించే విషయంలో మనందరం కూర్చొని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష, దీని వెనుక ఉన్న పడ్డ అవమానాలు కానీ, దీని వెనుక చేసిన పోరాటాల గురించి కానీ, దీని వెనుక చేసిన త్యాగాల గురించి కూడా మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష.